వెనకాలున్న 7 కుడి పక్కున్న 10 ఎడం పక్కున్న ఎన్ని ఇళ్ళుంటాయి అన్నిటికీ చెప్పేది ఏందంటే మన చింతకింది సూరవ్వ బిడ్డను ఆ ట్రాక్టర్ మల్లిగాడు లేపుకోపోయిన పంచాయతీ మనూరు హనుమన్ల గుడికాడ అవుతున్నదో. సర్పంచ్ సాబ్ డిపాజిట్ ఎంత పెట్టిద్దాం మరి? ఏముందబ్బా ఎప్పుడు పెట్టేది కదా 2,000 2,000 పెట్టిద్దాంలే. ఏం సరిపోతుంది సారు, మంది చాలా ఉన్నారు, చెరో 10,000 పెట్టిద్దాం. సరే అలానే 10,000 పెట్టిద్దాం. వదిలే మరి 10,000 రూపాయలు పెడుతున్నారు, మీకు ఓకేనా? మనుషులు ఏమంటే సైకిల్ చేస్తావేంద్రా? లేవు మనుషులు లేవా? లేవేంద్రా? పంచాయతీ దిగొద్దా? నేను పిలిచినా పంచాయతీ చేయమని రాజు దొరికించుకొని పొరక కొట్టిరానా? దేవుళ్ళు లేని మీకు పైసలు అయినా కట్టాలా? లేవు పైసలు లేవు. అరే చేసిందే లంగ పని చేసినావు, పైసలు లేవంటే ఎవరా నకరాలారా? పెట్టురా పైసలు అక్కడ పెట్టు. మళ్ళీ నీ పదాలు నేను ఇస్తా. ఫోన్పే కొడుతున్నాయి రాని పంచాయతీ. సరే ఏమైందో మమ్మల్ని పిలిచిన సంగతి ఏంటి, పంచాయతీ ఏంటిది చెప్పు. దొంగ మల్లిగాడు ఏం చేసిండో ఏమో, నా బిడ్డ లేవట్టుకోవేండి తెల్లనాక వచ్చి ఎట్లా చూస్తాడు చూడు, మళ్ళీ దొంగ పొల్ల పట్టిన లెక్క. ఇగో అత్త ఎట్లా పడితే అలా మాట్లాడ చెప్తున్నా. ఎవడరా నీకు అత్త? సరే పాండి తిట్లేదు కొద్దినే, జరిగిందేందో నిమ్మలంగా చెప్పరాదు. ఇంకా నిమ్మలంగా మాట్లాడుకునే దానికి ఏంది, కొంచెం వెళ్ళి పెట్టుకుంటే అవుతుందా ఇది? నీకేం తెలిసిన సపరేట్ కుక్క? ఇగో సర్పంచ్ సాబ్, మంజులా నేను చిన్న పర్సన్ ప్రేమించుకుంటున్నాం, అది ఊరోళ్ళు అందరికి ఎరిగే. అవసరం అయితే ఆ పిల్లని కూడా అడుగురు, ఏం బలవంతంగా లేపుకోవాలా? నేను ఇష్టాన్ని లేకుండా వచ్చిందా బయటికి? అడుగోసారి. దానికి ఎవరికి చిన్న పిల్ల అది. మీరు మమ్మల్ని పిలిచి పెద్ద మనుషులను ఆగవదినా? ఒకసారి అమ్మాయిని కూడా అడగాలి కదా, తెలుసుకుందాం ఆమె అభిప్రాయం. నీకు మల్లిగాడు ఇష్టమేనా? ఇష్టంతో పోయినావా నువ్వు? చెప్పు. దానికి ఎవరికి చిన్న పిల్ల అది. చిన్న పిల్ల అది. అరే నాకు ఎప్పటి నుంచో డౌట్ రా, నన్ను కొట్టంకాడ కూర్చోబెట్టి మీరు గంటలు ఏం చేస్తారా అని. అరే బుచ్చి ఏం చేస్తున్నావురా? గ్రూప్ లో మెసేజ్ పెడుతున్నారా? ఊరంతా గిన్నె ఉన్నారు కదా, ఇంకా మెసేజ్ ఎందుకు ఫోన్ లో పడేటో. అరే అమ్మతో నేనేం చేయలేరా, నాకేం అర్థమైతలేదురా. అదే అయినా నువ్వేంద్రా తినము చేయాడుకోవాలందరూ. నేను తినడం లేదో క్లారిటీ లేదురా అంటే చేయాడుకోవా ఆకు మడవా. నా బిడ్డ జీవితం ఆగం చేసినవేందనుకో, నా బిడ్డ జీవితం ఆగం చేసినవేంది అనుకో. అసలు ఏంటి నువ్వేందుకో ఏం చేసినావు నువ్వు? మీరు మధ్యాహ్నం కోసం మమ్మల్ని కేసుడు ఏందమ్మా? ఏం పంచాయతీ మీదేంది? మీ ఇష్టమేనా? వదినే జరిగింది ఏదో జరిగిపోయింది, నష్టం నీకే జరిగింది. కానీ ఇప్పుడు ఏం చేద్దామంటావు? లాస్ట్గా నీకు జరిగింది నష్టం, ఏం చేద్దామంటావు చెప్పు. ఏమున్నది, అందరు ముంగడ ఇజ్జత్ పోయింది, వీటితోనే తాళి కట్టేయాలి నా బిడ్డకి. అంతేనా? అరే తిరుమలి, నేను చెప్పిన గుళ్ళో పోయి అయ్యగారు చెప్పి ఒక తాళి తీసుకురా పోరా. పెళ్ళైంది చేసుకున్నది అన్న మంచి ముహూర్తం చూసి. ఏమ్రా చేసుకోనట్టున్నావు? అమ్మాయిని మోసం చేద్దాం అనుకుంటున్నావా? సీర్తా బిడ్డ, కట్టు తాళి.
అసలు కడిపోయింది కానీ మంచిలా నీకు చెప్పినా నేను అప్పుడు వద్దాను విన్నావా నా మాట నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకేమన్నా ఆ? జోడి పెళ్ళమ్మ గడ్డికెళ్తే జోడి పెళ్ళమ్మ తీసిపోయితే జోడి పెళ్ళమ్మ కుక్కోనుంటే గజ్జోడి పెళ్ళమ్మ దగ్గరకుంటే కుక్కోడి పెళ్ళమ్మ కూనేపోతే కడపల పులుసుల వంకాయ బద్ద బ్యాటరీ కళ్ళు ట్యాంక్ కట్టు నాయమ్మ ఇంకో నాకేం అర్థమైతే లేదు నేను అంగి మార్చుకొని వస్తా దాబాన పోదాం ఈయనవాళ్ళు నా పేరు మల్లేష్ మళ్ళీ అంటారు మా వాళ్ళంతా నాకు అవ్వయ్య లేరు ఉన్నదాల్లో ఒక డాక్టరు మా ఇద్దరు దోసగాళ్ళు నా పిల్ల మంజుల ఊళ్ళో ఏదో చిన్న చిత్క పనులు చేసుకొని బతికే నేను ఆ పంచాయత్ దాకా ఎందుకు పోవాల్సి వచ్చింది ఇప్పుడు ఈ హాస్పిటల్ దాకా ఎందుకు రావాల్సి వచ్చింది ఇవన్నీ మీకు అర్థం కావాలంటే నా కథ ఏందో మీరు చూడాలి ఓ పొల్ల అయితే లేదా అని ఫ్రెండ్ పోదందా వస్తున్నా చింతగింజలు కాల్చుకురమని తెచ్చినావా అని తెచ్చిన పట్టు గీయేంది ఇంత కర్రె కాల్చుకొచ్చినావు ఏదో ఒకటి తిని రాదే సరే గాని వచ్చేటప్పుడు మంగళూరు బాయ్ ఇక్కడ నీళ్ళు తినిపోతాం సరే సరే ఏ రాణి పెన్నెల్లో నువ్వే ఏ రాణి పువ్వుల్లో నువ్వే ఏ రాణి నేను చేరుకుంటా అరే మళ్ళీ ఏంద్రా మంచి పాట వస్తుండే నీళ్ళొల్లి ఈ పిల్లతుందిరా ముసి ముసి నవ్వులు ముత్యాలు రాలంగా ముద్దుగుమ్మ నిన్ను చూసి మురిసిపోతి మంజులా నీ మీద నాకు మనసాయనే మదిలో నా నిన్ను వీడిపోయి కొండ కోనలలో వాగు వంకల్లలో సేను సిలకల్లలో సిలక వాలిపోయినట్టు మంజుల నీ మీద నాకు మనసాయనే మదిలో నా నిన్ను వీడిపోని నీడైతినే అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎద్దు వేసయ్య మందిరో చిత్తో చిట్టమ్మ కూతురో మతంగా అవన్నీ ఏం లేవురా వచ్చే నెల మంచి ముహూర్తాలు ఉన్నాయి నీకు పెళ్లి చేసుడే సరే ఉంటున్నా ఎవరికమ్మా పెళ్లి నీకే అమ్మ పెళ్లి ఎవరికేంది నీకే నాకా నీకే నేను చెప్పిన అమ్మ పెళ్లి చేసుకుంటాను ఎందుకు చెప్పేది నాకు చెప్పాలా నువ్వు నాకు తెలియదు ఎప్పుడు చేయాలా ఎప్పుడు చేయాలో తెలియదా నాకు ఏ మామ నాకు ఇష్టం లేదు నేను పెళ్లి చేసుకోను ఆమెకి ఏం తక్కువ ఉన్నది ఆయన ఫస్ట్ డాక్టరు గవర్నమెంట్ జాబు నేను చెప్పింది చేసుకోవాలి నువ్వు అంతే మామతో నీకు పెళ్ళి అవుతుంది అంతే నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని చచ్చిపోతాను ఏమిటి చచ్చిపోతావు ఏం తక్కువ ఉంది ఆయనకు నీకు ఏం తక్కువ ఉన్నది ఎందుకు చచ్చిపోడు నాటకాలు అవుతున్నాయా నాటకాలు చేస్తున్నావా నువ్వు చాకు గీసి పట్టుకున్నావు పొడవతను పట్టుకుంటాను పగిలిపోతుంది ఏమనుకుంటున్నావు తిరిగి సపరేట్కుండా మూలకు ఉండాలి బయటకు వెళ్ళామనుకో ఇరిసి పొయ్యిలో పెట్టా కాలు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలని ఉపాయం ఏమైనా ఉంటే మానుకో బిడ్డ
ఏం సాడుగా మనం ఏం మీదకి వచ్చింది? ఎప్పుడు అదే సోయా. చిటికరాలు ఏమైనా తెచ్చినావా? అవి పోయే దారిలో నేనే తీసుకోవచ్చు. అంతే ఇక. నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది. ఇప్పుడు చిట్టిగారాలు మర్చిపోయినావు, రేపు నన్ను కూడా మర్చిపోతావు. ఏం మాట్లాడుతున్నావు మంజులా? చిట్టిగారని మర్చిపోతే నిన్ను మర్చిపోయింది. అవుతున్నావేంది? సీరియస్ గా మాట్లాడుతున్నా నేను. జోక్ అవుతుందా నీకు? మరి ఏంది నిన్ను మర్చిపోయింది? నాకు అర్థం కాదు. ఏమన్నా ఉంటే ముఖం కూడా చెప్పు. ఇదంతా కాదు, ఆ, మన ఇద్దరికి సెట్ అయ్యేటట్టు లేదు మళ్ళీ. అరే ఏం మాట్లాడుతున్నావు మంజులా? ఏదైనా చెప్తే కానీ అర్థమయ్యేది. ఏమైంది చెప్పు అసలు. మరి నువ్వేమనుకుంటున్నావు? ఏమో, నాకేం అర్థమైతలేదు. అర్థం కాకపోనికి ఏముంది మందులా? చిన్నప్పటి దానిలో వేసుకున్నాం కదనే. నువ్వు దాని గురించి ఆలోచించుడు ఇంకా అర్థం కాకపోడునా? అమ్మా సరే పో, మరి వానే వేసుకోపో. నేను చెప్పిన ఇప్పుడు మరి చేసుకుంటా అని. దా మనం చేసుకుందాంపా. ఇక్కడ మాట్లాడుతున్నావు కదా, ఎడిపోతున్నావు? స్కూల్లో ఆటోలు వస్తున్నాయి, మా అమ్మ వస్తుంది, నేను పోతున్నా. ఇగో మందులు ఆపడి చెప్తున్నా, తలకాయలా పెట్టుకో. నా గుండెలే కాదు, నా టాటా డబ్బా మీద కూడా నీ పేరే రాసుకున్నా. పో పో పో. నన్ను కాదని మీ అమ్మ ఇవ్వనికి ఇట్లా నేను చూస్తా. పో. అరే ఇక ఫోన్ వస్తాడా? ఫోన్ చేయరాదరా? ఇంకా రాలే ఆడు. అది కదరా, గ్రూప్లో మెసేజ్ పెడుతుండు. అది ఏందా అని చూస్తున్నా. అరే నీ రోడ్డు దోసరాకే బొడ్రాయి కాడ మా ఫ్లెక్సీ పెట్టనీలే. ఈసారి 10 ఫీట్లు నొక్కుతాం. నీ అమ్మ 10 కాకపోతే 12 నూక్కోరా. ఎవడద్దన్నాడు? 10 ఫీట్లు పెడతాడట మగోడు. అరే రమేష్, మళ్ళీ గారు ఎప్పుడైనా 200 ఇస్తాడు. మళ్ళీ మీదికి 2 క్లాసులు ఎక్కువ చదువుతాడు. ఆ గుడ్డలకి, ఆ స్టఫ్కి, ఆ చిటికలకి నేనే పెడతా. ఈసారి వానికంటే 2 క్లాసులు నేను ఎక్కువ చదువుతారా? అరే నాకు ఇలా చదువు ఇస్తాను, ఫోన్ చేయరా ఫస్ట్ వానికి. దెంగి తాగనికి అర్థం చూడు. కట్టెలన్నా పెట్టకపోయారా? మంట అంతా చిన్నగా అయింది. ఎవడు తాగుదామని పిలిచిండు, ఎవడు లేటుగా వచ్చిండు. మళ్ళీ మీదికి వెళ్ళి కట్టెలు పెట్టకపోయారు అట. పొంగింది చాలు కానీ పోయి. ఇందిరా ఇట్లా తాగుతురు. రే ఇందిరా మీరు ఎందుకు ఇట్లా తాగుతురు? ఎందుకు ఎడుతుండ్రాడు? ఏమోరా. అరే నాకేం అర్థమైతలేదురా, నేను సత్తా. ఊరి నీ అమ్మ, నీకంటే ఒకటే కదా పెగ్గు తాగింది ఎక్కువ, దానికి సత్తావారా? అరే నువ్వు ఆగురా నాయనా. అరే నాకు మంజులు అంటే ఎంత ఇష్టమో మీకు ఎరికే కదరా. ఎరికే ఎరికే. అది నన్ను పెళ్లి చేసుకొని నా ఇంటికి వచ్చి దీపం పెట్టి నా బతుకులో ఎలుగు నింపుతా అనుకున్నారా? నేను నా కళ్ళల్లో నీళ్ళు నింపి నా బతుకంతా చీకటి అవుతుంది అనుకోలే. నేను నా పెళ్లి వారట్లా మీరిద్దరు నేను పోసిన మంతా ఎగురుతుంటే నా ట్రాక్టర్కు పెద్ద ఫ్లెక్సీ పెట్టి ఎల్లని దాకా బరాతిద్దాం అనుకున్నారా? రమేష్ అరే, వీడు ఏం మాట్లాడుతుండు? ఎందుకు పెడుతుండు అని. అరే నా ఒంటి మీద మచ్చలు ఉండొచ్చు కానీ
మంజుల మీద నాకున్న ప్రేమ మాత్రం ఆ, మచ్చలేందిరా. చీటీలు వేసిందా నీకు? మచ్చకిచ్చారు మాట్లాడుతుండు. వీణొంటి మీద ఎన్ని మచ్చలుంటే మనకేందిరా? అరే బుచ్చి, నువ్వు ఆగురా, జర లబ్బరాన్ని వేసుకో. అరే ఏమైందిరా మళ్ళీ? అంటారా పోయి అంటారు, దానికే సత్తా అంటావా? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా మరి? అరే నాకు మంజుల అంటే ఎంత ఇష్టమో మీకు ఎరికేయారా. చిన్నప్పటి సందులో వేసుకుంటున్నాం, అది లేకపోతే నేను బతకలేనురా. నేను చెప్తా. ఇంద్రా ఊకే సత్తా సత్తా అంటావు. ఇంకో సత్తా నాకు నేనే చంపేస్తా నేను. ఇంకోబే ఏం మాట్లాడుతున్నావు? అది కాదురా, వాడిచ్చిన ₹1,00,00,000కి ఆఫ్ తాగిండు. అప్పని చొరిస్తుంది అమ్మ. రే మనలో మనం ముచ్చట ఏంటంటే, మీ పిల్ల వాళ్ళ మామ గవర్నమెంట్ నౌకరి, నెల జీతం. నీకాడేముందిరా? అటు సెకండ్ హ్యాండ్ డొక్కు ట్రాక్టరు, ఆ పుక్కల డబ్బా, మీ అత్త సచ్చిన చేదిరా నీకు. ఎంత కాదు కానీ ఒక పని చేయి, లేపుకోపో. అరే వాడేదో తాగోరుండు, నువ్వు అవన్నీ పట్టించుకోకు. అరే తాగొడుతున్నాను అని అంటున్నావు కానీ ఆడు చెప్పింది నిజమే కదరా. ఏముందని ఇస్తారా నాకు? లేపుకోపోతారా? అరే నువ్వు ఫిక్స్ అయినావా? ఫిక్స్ రా. అరే ఫిక్సా? ఫిక్స్ రా. మంజులా రెడీ ఉండు, మళ్ళీ అడుగుతుంది లేపుకోవడానికి. అది బుచ్చి బండి తీరా. వాడిది అవునరా, పోతాం కానీ ఈ టైంకి మంజులు వస్తారా బయటికి? అరే బుచ్చి, చిట్టికారలు ఉన్నాయారా? పట్టుకరా చెప్తా, పట్టుకరా నువ్వు. అరే బుచ్చి నిజం చెప్పురా, నువ్వు డ్రైవర్ వేసుకోలే కదా? అరే నేనైతే వేసుకున్నారా. ఏం బండి వాడుతున్నారా రమేష్? బ్రేక్లు ఎత్తే అంత చప్పుడు ఆరా. సరే అని మామ, ఇగో మీరిద్దరు పోయి గుడి కాడ ఉండరు, నేను మందులను తీసుకొని ఆడుకొస్తా. బ్రేక్ లేకుండా పోరారే, ఊరోళ్ళు ఎత్తారు లేకపోతే. సరేనా? ఆల్ ద బెస్ట్ రా. ఏంది మళ్ళీ ఎంత చీకట్లో ఫోన్ చేసినావు? ఓ సరే జల్దీ బయటికి రాయ, నీతో మాట్లాడాలి. ఏపో, రేపు పొద్దున మాట్లాడుకుందాం. జర ఎమర్జెన్సీ మ్యాటర్, జల్దీ రా, బయటికి రా, మాట్లాడాలి. మా అమ్మ చూస్తే చీపురు కట్ట మర్రెత్తది. నీకోసం అని చిట్టుగారాలు తెచ్చినా, నువ్వు వస్తావమ్మా అంటే రానంటున్నావు. అబ్బా చిట్టిగారలు తెచ్చినావా? సరే వద్దు. సరే జల్దీ రా బయటికి రా. జల్దీ రావి. ఏది చిట్టిగారలేవి? నీ చిట్టిగారాలు చల్లకుండా నువ్వు రాయ ముందు. ఏమైంది? ఎందుకు అట్లా ఆగమవుతున్నావు? ఇంకో నేను చెప్పేది మంచిగా. నేను బుచ్చిగాడు రమేష్ గాడు 2 గంటలు ఆలోచించి ఒక ప్లాన్ వేసినాం. మీ అమ్మ సచ్చినా నాకు ఇచ్చి ఏది అది నాకు తెలిసిన ముచ్చటే. ఏంది అప్పు? మనము లేచిపోవాలి. లేచిపోవడం ఏంది? చల్ నేను రాను. మీ అమ్మ ఉర్రకి ఎవడనంటే నా ముడ్డు బొక్కి కొడతాడు. ఎందుకు కొరుతున్నావు? లేచిపోవడం అంటే నేను రాను రా. నీకు ఎట్లా చెప్పాలి మంజుల? నమ్మకం లేదా అనే ఈ రోడ్డు మీద నిలబెట్టి దమ్దం చేస్తున్నావు. పోదాం పాయే, నా మాటిను. ఇట్లా కాదు, మళ్ళీ నీ మీద నమ్మకం ఉంది కానీ లేచిపోవడం అంటే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి.
ఇంకో మందుల నాకున్నాయి రెండే దారులు. ఒకటి నువ్వు వస్తే నాకు ఉండేది భాషంగం బిల్ల, లేకపోతే రూపాయి బిల్లే. ఇంకోటి నువ్వు వస్తే నీ మెల్ల కడతా ఆసుపుతాడు, సరే పోదాంపా. లేకుంటే నా మెడ కుడతాడు. ఇడిపోతున్నావు, నీళ్ళు అవుతావా? అరే మా అమ్మకి చెప్పొస్తారా? నీ అమ్మ పేరెంట్ అని పోతున్నాం అని మనం అమ్మ ఏ పొత్తా అంటావు, లేచిపోతున్నాం మనం. ఒక్క నిమిషం బట్టలు కొంచెం మార్చుకొని అసలు మంచిగా వేసుకుని. ఏమో బట్టలు అంటే ఏంది, లేచిపోతున్నాం మనం, నిండుగా ముద్దు కొడుతున్నాం. ఏం కాదు పంప. అరే అట్లా కాదురా, మొన్ననే బతుకమ్మ కోసం కొత్త బట్టలు కొనుక్కున్నావు, ఒక్కసారి కూడా తొడుక్కోలే. అదొక్కటి తెచ్చుకుంటా ప్లీజ్ రా. దండం పెడతా, హైదరాబాద్ పోగానే కొత్త డ్రెస్ కొనిస్తాను. ఫస్ట్ ఏ చెప్పాను అదే, కొత్త డ్రెస్ కొనిస్తాను నీకు. అమ్మ జర ఆగం చేయకి జర పోదాంపా, అయ్యాడ వాడి పోదాం. అది తినుకుంటా పోదాం. తిను సౌండ్ తిండి సల్లా కూడా అటొద్దు ఇటొద్దు ఇటు పంప. బ్రహ్మాండమాదులోక సంచారి మద్దులు మారెండు మానేడుగడ్డ మర్వన్న తల్లి విద్య చెప్పినవాడ వీరాంజనేయ బుద్ధి చెప్పిందాన పూనంచ అమ్మవారు పార్వతి 10,000 దండవే. అదవి దండామా పూజవి దండామా అదవి దండామా పూజవి దండామా అదవి దండామా పూజవి దండామా అదవి దండామా పూజవి దండామా లోకల శంకరాని కెలదండామా లోకల శంకరాని కెలదండామా లోకల శంకరాని కెలదండామా లోకల శంకరాని కెలదండామా. పండుగలో ఎవరు ఇంకా అనా, గుడ్ నైట్, వస్తా. మరి పర్వాది మరి కెలదండామా ఎగడి కందేరాని కెలదండామా ఎగడి కందేరాని కెలదండామా. ఏమైంది? అరే మాట్లాడి, ఏమైంది? సరే ఏమైంది సార్? ఎన్నో నెల? 4వ నెల అయ్యా. ఏం మాట్లాడుతున్నారు సార్? 4వ నెల ఏంది? అదే కదా 4వ నెల, జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్. అది సార్ మంజులకి ఎన్నో నెల అని అడుగుతున్నా. మంజులకు ఎన్నో నెలని ఎవరు చెప్పారయ్యా? ఆమెకి ఏదో ఫుడ్ పాయిజన్ అయింది, ఏదో తినకూడదు తిన్నట్టుంది, ఫుడ్ పాయిజన్ అయ్యి 2-3 సార్లు వాంతులు విరేచనాలు చేసుకుంది అంతే. ఏం చెప్పిండు డాక్టర్? తిన్న అరగా వామిటింగ్ చేసుకున్నాడు మందులో. నువ్వు ప్రెగ్నెంట్ కాదు, ఏం కాదు. అమ్మయ్యా. ఇంకో మనం జల్ది ఇంటికి పోదాం పావే, అర్జెంట్ పని ఉన్నది. ఏందది? ఏందంటే ఏంది, నెలలు తేడా వస్తే ఊరోళ్ళందరూ డౌట్ వస్తుంది. డాక్టర్ అంటే 5,000 సెట్ చేసిన, ఊరోళ్ళు వెళ్తే ఉన్నా సిగ్గులేదు నీకైతే. జల్దిరా, చెప్పులేసుకో ముందు. తుమ్మ జల్ది రాయే. మీ అమ్మకి నెరికేందనుకో మళ్ళా పంచాయతీ పెట్టి విడిపోయేదాం ఇప్పిస్తుంది. ఇక కానీ మీ ఇద్దరికి పెళ్ళి అవుతుంది అనుకోలేరా? అది కాదు, ఇంకి సచ్చినా నా బిడ్డనిచ్చి చెయ్య అన్న మా అత్త ఈడే నా బిడ్డని చేసుకోవాలని అందరు ముంగట చెప్పుడైంది. అందరు పెద్ద మనుషులు పంచాయతీలో కూర్చొని ఇది వాంతి వేసుకోగానే ప్రెగ్నెంట్ అని ఫిక్స్ అయ్యే కట్ట తాళి కట్టించుడైంది. అదే కదా. అసలు నేను పంచాయతీ దాకా పోవడైంది,
అసలు నేను పంచాయతీ దాకా ఎందుకు పోయినరా? అదే ఆ రోజు దొరికించుకొని పొరక కొట్టిరు కదా రోడ్ మీద. అయిపోయింది అనుకోండి నేను ఈ పని. అరే నేను లేపుకోబోతున్నట్టు ప్లాన్ నీకు వీనికి నాకు ముగ్గురికే తెలుసు. లేపుకోవేదాకా దీనికే తెలియదు, అవునా? అరే ఊరోళ్ళకి ఎట్లా తెలిసిందిరా? నీ అమ్మ కూడా మెసేజ్ పెట్టినట్టు కట్టెలు పట్టుకొని రోడ్డు మొత్తం అడ్డు నిలబడ్డారు. అమ్మ నాకు అది అరే అర్థమైతలేదు. మామ, అర్జెంట్ పని పడ్డదిరా మళ్ళా. ఏమైందిరా? అరే కొంచెం అర్జెంట్ రా. అరే వాడైందిరా అట్లా పోయిండు రమేష్? వాడిని విడిచిపెట్టు కానీ. తిన్నాక పోతుండే. అరే ఒక నిమిషం బయటికి రా, ముచ్చట. బయటికి ఎందుకురా? రారా చెప్తా. అది వచ్చినప్పుడు చికెన్ పట్టుకొస్తా. లివర్ లివర్ మర్చి 4 వేపించుకొస్తా. పిల్ల ఎదుగు తీపా. అరే ఏందో చెప్పురా నాయన. చెప్తారా చెప్తా. వీడు కూడా విన్నా ఉండదు. వాడు లేకపోతే ఎట్లా? చెప్పుర్రా. అరే అది ఎంత కాదు కానీ పని చేయి, లేపుకోపో. అరే వచ్చి నువ్వు వీడో చెప్పురా. నన్ను 12 పీలు నూక్కవాడవారా? లేపుకోవద్దరా. అరే నువ్వు వీడో చెప్పురా, వచ్చి నీకు 12 పీలు అయ్యా. అరే నువ్వు ఫిక్స్ అయినావా? ఫిక్స్ రా మంజులా. రెడీ ఉండు, మళ్ళీ అడుగుతూ నేను లేపుకోవడానికి. అదిరా మొగడు మాట. బుచ్చి బండి తీరా, బండి. లేపుకోయే ముచ్చట వాట్సాప్ లో పెట్టి నన్ను పంచాయత్ దాకా తోలిరు గారా.